అలా చూడండి హమీదా బేగం జలాల్కి మిఠాయి తినిపించడానికి వస్తుంది. ఆవిడిక్కడెలా ఉంటుంది? అవునమ్మా, ఆవిడే హమీదా బేగం గారే వస్తున్నారు. అస్సలాముఅలైకుం. సుస్వాగతం జలాల్. ఆగ్రాకి పునరాగమనం అభినందనలు. ఇది నాకెంతో ఆనందకరమైన వేళ. ఇదిగోండి, నోరు తీపి చేసుకోండి. దయచేసి మన్నించాలి. ఇప్పుడు తమరి తీపి ఆరగించవచ్చు. తమరు ఇలా మహారాణి గారిని ఎందుకు అడ్డుకున్నారు మహామంగా? అంటే మీరు మహారాణి గారి నైజాన్నే శంకించారా? మమ్మల్ని మన్నించండి మహారాణి గారు. నేను తమరి ఉద్దేశాలని అనుమానించలేదు. ఈ మిఠాయి వంటగదిలోంచి వచ్చింది కదా. చక్రవర్తి గారి యోగక్షేమాలు నా బాధ్యత. అంటే మీ ఉద్దేశం ఏంటి? మహారాణి గారే జలాల్ని... నేనిప్పుడిక్కడ ఎవ్వరినీ అనుమానించట్లేదు. నేను కేవలం నా అనుమానాన్ని నివృత్తి చేసుకుంటున్నాను. ఒకవేళ నిజంగానే ఇందులో విషయం ఉండి ఉంటే ఏమవుతుంది? మా ప్రాణాలు మా చక్రవర్తి గారి కోసం బలైపోయేవి. మీరు మా గురించి తీసుకునేటంత శ్రద్ధ స్వయంగా మేం కూడా తీసుకోం. ఇప్పుడు మేము ఈ పాయసాన్ని కేవలం మీ చేతుల మీదుగా ఆరగిస్తాం. అవును, అభ్యంతరం ఏముంది? నేను వారికి అమ్మనైతే మీరు ఆయమ్మ కదా. ఈ ఆడదాని విషయంలో చాలా జాగ్రత్త పడక తప్పదనుకుంటాను. ఆ మాట తమరే సెలవిస్తున్నారా మహామంత్రి గారు? దీవిస్తూనే విషం తాగించే రకం ఈ ఆడది. కాంతికి ప్రతిరూపం అందమే ఈ సుగంధం. మీ మనస్సుని మస్తిష్కాన్ని మత్తులో ముంచేస్తుంది. అంతటి గొప్పది దీని సువాసన. ఆహా! సుబ్హానల్లాహ్. ఈ రుకయ్య మనసులోకి సామ్రాజ్యపు రాజధానికి తమరికి ఇదే మా స్వాగతం చక్రవర్తి. అసలు ఇదంతా ఏమిటి శ్రీమతి? ఆట. తమరు సగంలో వదిలేసి వెళ్ళిన ఆట. తమరికి పంతం చాలా ఎక్కువ. ఎందుకుండదు?
మొదటగా నేను స్త్రీని, రెండవది యువతిని, మూడవది మొఘలాయి సామ్రాజ్యపు చక్రవర్తికి ప్రాణప్రదమైన దాన్ని. పంతం పట్టడం నా హక్కు కదా. ఇక మీరు ఓడిపోవడానికి సంసిద్ధంగా ఉండండి. చివరి ఎత్తు ఆ రోజు నేనే వేశాను. ఇప్పుడు తమరి బంతు. ఈ ఎత్తు సరదాకి వేసింది కాదు, ఓడించే ఎత్తు చక్రవర్తి గారు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు మమ్మల్ని 4 వైపులా కబళించారుగా. అంటే తమరు ఓడిపోవడం ఖాయం. మీకు తెలిసే ఉంటుంది, మా చిన్నతనంలో ఖాన్ బాబా మా చేతికి కరవారం అందించినప్పుడు ఆయన మమ్మల్ని ఏమడిగారో తెలుసా? అందరికంటే ముందు మీరు ఎవరిని చంపుతారు అని. మేము ఏం చెప్పాము అంటే మా ఓటమిని అని చెప్పాం. అప్పుడే ఓటమి మళ్ళీ మా జోలికి రాదు. ఓడిపోవటం మాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. కానీ నాకు గెలుపంటే చాలా ఇష్టం. అందుకేక మనసు ఓడిపోయి తమర్ని గెలుచుకున్నాను. ఇక ఇది మా ఎత్తు. ఇప్పుడు తేలుతుంది ఎవరు ఎవరిని ఓడిస్తారు అన్నది. బ్రహ్మాండమైన ఎత్తు వేశారు మీరు. మీకు అపారమైన సేన ఉన్నా అందరి కళ్లల్లోనూ దుమ్ము కొట్టి మరి ఇన్ని రోజులు ఎక్కడికి మాయమైపోయారు మీరు, ఎవరికి తెలియకుండా? ఏంటలా మౌనం వహించారు? ఏదైనా కొత్త ఎత్తుగడ తడుతోందా, లేక తమరి దొంగతనం బయటపడిందనా? నాకేం అర్థం కావడం లేదు. ఇక మీ దగ్గర దాచేదేముంది? మనం భార్యాభర్తలమే కాక మంచి స్నేహితులం కూడా. మేము ఆమీరుకు వెళ్ళాం. అమెరికా ఎందుకు? శత్రువుల కళ్ళకి కరవాలంతో కాటుక పెట్టి రావడానికి, వాళ్ళ కోటలోకి ప్రవేశించి వాళ్ళను కవ్వించి రావటానికి. ఇప్పుడు మీరు కూడా జాగ్రత్త పడితే మంచిది. ఇదిగోండి మా ఎత్తు, రాజు. ఇదే తమరు చేస్తున్న పెద్ద పొరపాటు. ఇదిగో నా ఎత్తు, దీనితో మీ ఆట కట్టు. గెలిచినందుకు అభినందనలు అందుకోండి. అంతరాయం కలిగించినందుకు మన్నించాలి అమ్మగారు. ఏం జరిగింది హుషార్ ఖాన్? ఏంటంటే చక్రవర్తి గారు వచ్చారన్న వార్త తెలియగానే అంతఃపురం అంతా హడావుడి, ప్రతివారు అలంకరించుకోవడంలోనే మునిగిపోయారు. చక్రవర్తి గారి కటాక్షణ వీక్షణాల కోసం, ముఖ్యంగా పీనాజ్. అమ్మగారు, అక్కడున్న వాళ్ళంతా ఎంత హడావుడి చేస్తున్నారంటే అల్లా సాక్షిగా నేను అక్కడ నిలబడలేకపోయాననుకోండి. ఇప్పుడు ఈ చిక్కు సమస్యను తమరే పరిష్కరించాలి. కానీ ఆవిడ సమస్య మీకు సంబంధించింది కదా చక్రవర్తి. అందరికీ కావాల్సింది చక్రవర్తి కటాక్ష వీక్షణాలు. తమరు వస్తున్నప్పుడు చూసే ఉంటారు అందరూ మీ రాక కోసం ఎలా తప్పించారు. కానీ మేమిక్కడికి చదరంగం ఆడటానికి వచ్చాం. అంటే మీరు నా చేతిలో ఓడిపోవడానికి వచ్చారనుకుంటా. మేము కావాలని ఇక్కడికి వచ్చాం. ఎందుకు? ఎందుకంటే మీరు ప్రత్యేకమైన వారు. వాళ్ళ వంపులు వయ్యారాలు మాకు ఆనందాన్ని కలిగిస్తాయి తప్ప వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోలేరు. మీరొక్కరే చిన్నతనం నుంచి మా గురించి తెలిసిన వారు, మమ్మల్ని అర్థం చేసుకున్నవారు. వాళ్ళందరికంటే మీరే మాకు ప్రియమైన భార్య. పైగా మాకు మీ మీద పూర్తి విశ్వాసం ఉంది. తమరికెంతో ఇష్టమైన సుగంధం. మాకేది ఇష్టమో మీకు చక్కగా తెలుసు కదా. తెలియకుండా ఎలా ఉంటుంది? మీరు స్నేహితుడు, భర్త కూడా కదా, పైగా చక్రవర్తి గారు. కానీ వీటన్నింటిలో ఏది ఎక్కువ? స్నేహం ఎక్కువ తక్కువ ఎప్పుడూ ఉండదు. ఇక భర్త చక్రవర్తి మాటంటారా? తమరు గనక భర్త అయితే నేను తమరి భార్యని, మీరు చక్రవర్తి అయితే మరి నేను మీ ప్రజల్లో ఒకదాన్ని. అయినా తమరికి ఇందులో ఏ స్థానం ఇష్టం? ఒక అమ్మాయికి స్నేహితుడు తన
తన మనసు అర్పించేవాడు ఇక భర్త తన నిజాయితీ నేర్పించేవాడు, ఇక చక్రవర్తి తన తల దించేవాడు. సుభానల్లా. వెళ్ళొస్తానమ్మగారు. నేనిప్పుడే వస్తాను. అయితే ఆమీర్ గురించి సగం లాగిన సంగతులు నేను రాత్రికి తెలుసుకుంటాను. అయినా అదెవరని న్యాయం చెప్పడానికి? చక్రవర్తి గారికి ప్రియమైనది. నేను రోజూ పైవాన్ని వేడుకునేది ఒక్కటే, ముఖ్యంగా అదేంటంటే ఆ రుక్కయ్య మీద వ్యామోహం చక్రవర్తి గారి మనసులో నుంచి తొలగిపోయేలా. మనసా? చక్రవర్తి గుండెలో మనసనేదే లేదే. ఆయనకి నా తెలివితేటల మీద వ్యామోహం. ఇంకా ఏవైనా అడగదలుచుకున్నారా మీరు? మరైతే నా ఉంగరం ఏమైపోయింది? అది నాకేం తెలుసు? నేనేమైనా మీ ఉంగరాన్ని దొంగిలించానా? ఎందుకు మీ ఇద్దరు గొడవ పడుతున్నారు? అమ్మగారు, పినాజ్ గారు తన ఉంగరం పోగొట్టుకున్నారు. వెతుకుంటే సరి. వెతికాక బయటపడింది. అత్యంత అమూల్యమైన నా ఉంగరం, చక్రవర్తి గారు నాకు కానుకగా ఇచ్చిన ఉంగరం నాజియా దగ్గర ఉన్నట్లు తెలిసింది. చెప్పండి అమ్మగారు, ఆవిడ ఉంగరం దొంగలించాల్సిన అవసరం నాకే ఉంది? నాకేమైనా తక్కువనా? ఆవిడ ఉంగరం దొంగలిస్తానా నేను? వెతికి చూడు. ఇలా అందరి ముందు నన్ను అవమానిస్తారా రుక్కయ్య గారు? నేను ఉంగరం దొంగలించలేదని చెప్తున్నాను కదా. అమ్మగారు, నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా. దొంగతనం కంటే పెద్ద తప్పు తమరికి అబద్ధాలు చెప్పిన తప్పు. దయచేసి నన్ను క్షమించండి. దొంగతనం చేసింది కాక దబాయించడమా? దొంగతనం చేసింది నజిమా కాదు, మీరే చేశారు పినాస్. అసలు ఈ ఉంగరం ఎవరిదో కొంచెం నాకు వివరంగా చెప్తారా? జవాబు చెప్పండి. తమరిదే. నేను స్నానానికి వెళ్ళినప్పుడు మీరు దీన్ని దొంగిలించారు కదూ? నేను నా వస్తువులెప్పుడూ మర్చిపోను, ముఖ్యంగా చక్రవర్తి గారు నాకిచ్చిన వస్తువుల్ని. అరే, మీరంతా ఇంకా ఎక్కడ నిలబడి ఉన్నారే? ఆ ఉంగరం ఎవరికి సొంతమో వాళ్ళకి అందిపోయింది కదా. ఇక అందరూ వెళ్ళండి. మీ సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే. రూకయ్య బేగం గారు ఉంగరాన్ని దొంగిలించి ధైర్యం ఎలా వచ్చింది మీకు? హుషియార్! ప్రస్తుతం ఉంగరం మాత్రమే దొంగిలించాను. ఏదో ఒకరోజు చక్రవర్తిని కూడా దొంగిలిస్తాను నేను. అయినా మీది మరీ చోద్యం రూకయ్య అమ్మగారు. చక్రవర్తి గారి గుండెల్లో మనసు లేదని ఎలా అనేశారు మీరు? చక్రవర్తికి గనక హృదయం లేకపోతే మరి మీరు ఎక్కడుండేవారు? నేను వారి మస్తిష్కంలో ఉంటాను, మనసులో కాదు. ఇది వినడానికి బాగానే ఉంది గాని అప్పుడప్పుడు నాకు భయంగా కూడా ఉంటుంది. దేని గురించి? ఒకవేళ చక్రవర్తి గుండెల్లో నిజంగా హృదయం ఉండి ఆ హృదయాన్ని వేరే ఎవరైనా ఆక్రమించుకుంటారన్న భయం. అప్పుడు నేను నిన్ను బతకనివ్వను హుషియార్. అది తమరి వల్ల కాదు. ఏ? ఎందుకంటే నేను ఆడదాన్ని కాదు మీరు అసూయ పడ్డానికి, ఇటు మగవాణ్ణి కాదు మీరు ప్రేమలో పడ్డానికి. మీరు ఈ అద్దాన్ని పగలగొట్టలేరు. అద్దమా? అవును, నేనొక్కడే కదా. మీ దగ్గర అద్దంలాగా నిజాన్ని తేట తెల్లంగా ఉంచుతాను.
ఒక వంక ఆగ్రాలో రాజకీయ వ్యవహారాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక వంక రాజపుత్రులు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. తమ యుద్ధ నైపుణ్యానికి పదును పెడుతున్నారు. రాజపుత్ర సైనికులు తలపాగా వదిలేసి శిరస్థానాలు ధరించసాగారు. ఓం హ్రీం క్లీం కాళీ మాతాయ నమః. ఓం హ్రీం క్లీం కాళీ మాతాయ నమః. ఆకాశం అనేది కేవలం పైన ఉన్నట్టుగానే కనిపిస్తుంది మైనావతి, కానీ మానవుడి మనసు నిజమేమిటని గుర్తిస్తుంది. అలాగే నీ మనసు నీ కూతురి భవిష్యత్తుని గుర్తించగలిగింది. నువ్విక్కడికి వస్తావని నాకు ముందే తెలుసు. జోధ మీకు కూడా కూతురు లాంటిదే సోదమ్మా. రాజపుత్రుల వంశానికి చెందిన తల్లి తన కూతురు పెళ్లి ఒక మొగలాయితో జరగడం సహించగలదా? రాజపుత్రుల వంశం తల్లి చావనైనా చస్తుంది గాని అందుకు మాత్రం ఎన్నడూ ఒప్పుకోదు. కానీ తలరాత రాసి ఉంటే అనుభవించక తప్పదు కదా. అయితే తలరాతనే మీరు మార్చేయండి. తమరు కాళీమాతకు ఉపాసన చేస్తారుగా సోదమ్మా. ఏదో ఒక మార్గం చూడండి. లేదంటే ఈ తల్లి తన కూతురు నుదుటన రాజపుత్రుడి కుంకుమని చూడ్డానికి ముందే మొగలాయి భర్తని చూడకుండా ప్రాణాలు విడుస్తుంది. దయ చూపించండి. ఏదో ఒక మార్గం చూడండి. ఏదో ఒకటి. ఏంటి మీరు చేస్తున్న పని? ప్రయత్నిస్తున్నా. అరచేతిలో రేఖల్ని తుడిచేసే ప్రయత్నం చేస్తున్నాం. చూసుకో మైనావతి. రక్తం కారింది, కానీ చేతిలో రేఖలు మాత్రం మాసిపోలేదు. జోధా భవిష్యత్తు తెలిసినప్పుడు నేను కూడా కంగు తిన్నాను. ఈ గవ్వల మీద ఒట్టేసి చెప్తున్నాను, సామధాన భేద దండోపాయాల్లో ఏది అవలంబించడానికైనా సిద్ధపడ్డాను. తన భవిష్యత్తు మార్చడానికి దేనికైనా సిద్ధపడ్డాను. కానీ అక్కడే మనుషులమైన మనం భ్రమపడుతున్నాం. మనం మన తలరాత మార్చుకోగలమనే భ్రమ. జోధా జాతకంలో ఎలా రాసి ఉంటే అలాగే జరిగి తీరుతుంది. తను ఎల్లప్పుడూ అదృష్టవంతురాలే. ఇప్పుడు కూడా తను అదృష్ట జాతకురాలు. ఇక వెళ్ళు మహారాణి, వెళ్ళి జోధా వివాహానికి సన్నాహాలు చేసుకో. వ్యవధి చాలా తక్కువ ఉంది. ఇక నువ్వు చెయ్యగలిగిందేమీ లేదు.